నిర్మాణమే మనందరి లక్ష్యం కావాలి. మిషనరీల ఆదర్శ బాటలో సంఘం మళ్ళీ కదలాలి. సమాజ సేవయే దైవ సేవగా అడుగులు ముందుకు వేయాలి. దేశపు పురోగతిలో మనము భాగస్వాములం కావాలి. భారత 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 చీకటిలో ఉన్న భారతావనికి అక్షర దీపాలు ఇచ్చారు. విలియం కేరీ వంటి వీరులు విద్య విప్లవం తెచ్చారు. మహిళల చదువుకు బాటలు వేసి వెలుగును నింపిన చరిత మనది. జ్ఞాన సమాజపు నిర్మాణంలో అగ్రగామి మన క్రైస్తవమే. భారత భారత రోగాల కోరల్లో చిక్కుకున్న వేళ వైద్యం ప్రాణం పోసింది. ఈ దాస్కడర్ వంటి తల్లులు ఆసుపత్రులు కట్టారు. కులమతాలకు అతీతంగా కుష్ఠరోగుల కన్నీరు తుడిచారు. సేవే పరమావధి అన్నది మన మిషనరీల గొప్ప నినాదం. భారత భారత సతీ సహగమనం బాల్య వివాహం పాపపు కట్టుబాట్లు తెంచారు. అంటరానితనం అంధకారాన్ని ప్రేమతో ఎదురించి నిలిచారు. అణగారిన ప్రజల గొంతుకగా ఆత్మగౌరవాన్ని పంచారు. సామాజిక న్యాయ పోరాటాన సంఘమే తొలి విప్లవమై నిలిచింది. భారత భారత దేశాభివృద్ధి అంటే కేవలం మేడలు నిద్దెలు కానే కావు. నీతి నిజాయితీ కలిగిన పౌరులే అసలైన దేశ సంపద. లంచం అవినీతి లేని సమాజం సంఘం నుండే మొదలవ్వాలి. క్రమశిక్షణ గల జీవితంతో దేశానికి మాదిరిగా ఉండాలి. భారత భారత సృష్టిని కాపాడటం అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే. ప్రకృతి వనరుల రక్షణలో సంఘం బాధ్యత వహించాలి. కాలుష్యరహిత భారతం కోసం మొక్కలు నాటి పెంచాలి. పరిశుభ్రతను ఒక సంస్కృతిగా ప్రతివాడలో చాటాలి. భారత భారత విద్వేషాల మంటల నడుమ శాంతి దూతలుగా మనం దందాం. మత సామరస్యపు వారధిగా సోదర భావాన్ని పెంచుదాం. భిన్నత్వంలో ఏకత్వమే మన భారతీయత అన్నది చాటుదాం. శాంతియుత నవ సమాజం కోసం ప్రార్థనతో పోరాడుదాం. భారత భారత నేటి తరం యువ సంఘమా దేశం వైపు చూడు. ఉపాధి నైపుణ్య సాధనతో ఆర్థిక ప్రగతిని సాధించు. వ్యసనాలకు బానిస కాక క్రియాశీలక శ్రమలో పాలు పంచు. నవ భారత నిర్మాణంలో నిప్పు కణమై కదలిరా. జనగి నవ నిర్మాణమే మనందరి లక్ష్యం కావాలి.
మిషనరీల ఆదర్శ బాటలో సంఘం మళ్ళీ కదలాలి. సమాజ సేవయే